నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. కస్టోడియల్ టార్చర్ కేసు నెక్స్ట్ నువ్వే జగన్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మనందరికీ తెలిసిందే. ఆయనే ఈ కేసులో నెక్స్ట్ నువ్వే జగన్ అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు ప్రస్తుతం చాలా వేగవంతంగా విచారణ చేయబడుతుంది. ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్టు చేశారు, కొంతమందిని విచారిస్తున్నారు, కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు విచారణ జరపగా తెలిసిన అంశాలు ఏంటంటే, ఈ కేసులో A1 నిందితుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేర్చాలని పోలీస్ అధికారులు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఇది పూర్తిగా మనం రాజకీయ కక్ష ప్రేరేపితమైన కేసు అని చెప్పలేం. ఒకవేళ ఇది పొలిటికల్ వెండిక్టాకి సంబంధించిందైతే జగన్మోహన్ రెడ్డి పేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని పెట్టుండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని A1గా ఈ కేసులో పెట్టేసి ఉండొచ్చు. కానీ విచారణ చేసిన తరువాత, కీలకమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి పేరుని A1గా ఈ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని చెప్పేసి ప్రస్తుతం పోలీసు అధికారులు చూస్తున్నారట. అయితే ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసి ఆయనకి వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇచ్చారు నరసాపురం నియోజకవర్గం నుంచి. రఘురామకృష్ణంరాజు చాలా ఈజీగా గెలిచారు. అప్పుడు ఆయన నేము ఆయన ఫేము పనికొచ్చింది. పైగా ఆ టైంలో వైసీపీ ఫ్యాను గాలి కూడా వీచింది. సో లోక్సభలో అడుగుపెట్టిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బాగానే ఉన్నారు. కొన్నాళ్ల పాటు వైసీపీకి అనుకూలంగానే మాట్లాడారు. ఆ తరువాత నుంచి మాత్రం వైసీపీ ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో వాటి మీద గళం విప్పటం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన వాయిస్ రైజ్ చేసింది ఎక్కడి నుంచి అనంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉండకూడదు, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా, దాని మీద ఫస్ట్ టైం ఆయన వాయిస్ రైజ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న నిర్ణయం. దీని మీద మీరు ఒకసారి పునరాలోచించాలి. రాష్ట్రంలో తెలుగు మీడియం అసలు పూర్తిగా తీసివేయటం మాత్రం సమంజసం కాదు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉంచాలి. దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేయాలి, టీచర్లని. అలాగే స్టూడెంట్స్ ఇష్టంగా ఉండాలి. తెలుగు మీడియం తీసుకోవాలా, ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలా అనేది పిల్లల ఇష్టం మీద, పేరెంట్స్ ఇష్టం మీద ఆధారపడి ఉండాలి. కానీ ప్రభుత్వం బలవంతంగా రుద్దకూడదు, ఇంగ్లీష్ మీడియంలోనే చేరాలి, అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి, తెలుగు మీడియం ఉండకూడదనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకుండా చూడాలి అని చెప్పేసి ఆయన లోక్సభలో విన్నవించారు. అప్పటి నుంచే రఘురామకృష్ణరాజు వైసీపీకి శత్రువయ్యారు. అయితే రఘురామకృష్ణరాజు అక్కడితో ఆగితే బాగుండేదేమో. వాళ్ళు కూడా అరే తగ్గాళ్లే ఇక వదిలేద్దాం అనుకునేవాళ్ళు. కానీ రఘురామకృష్ణరాజు వైసీపీ తీసుకుంటున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయం మీద ఆయన పోరాటం మొదలుపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకకు సంబంధించి కావచ్చు, వైన్స్కి సంబంధించి అంటే మద్యంకి సంబంధించి పాలసీ తీసుకున్నారు కదా వైసీపీ వాళ్ళు, దానికి సంబంధించి కావచ్చు, ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కావచ్చు, మైనింగ్స్కి సంబంధించి కావచ్చు, అవినీతి అక్రమాలకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద రఘురామకృష్ణరాజు మాట్లాడడం మొదలుపెట్టారు. దానికే రచ్చబండ అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆయన ఒక సొంత యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసినట్టున్నారు కొన్నాళ్ల పాటు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఆయన ఫుటేజ్ మాత్రం అన్ని ఛానల్స్లో వస్తూ ఉండేది. రఘురామకృష్ణరాజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే వైసీపీ గురించో ఏం మాట్లాడారని చెప్పేసి ప్రతి ఒక్క ఛానల్లోనూ, యూట్యూబ్ ఛానల్స్లోనూ బాగా రన్ అయ్యేది. అయితే ఇది ఆ పార్టీలోని నేతలకి కోపం తెప్పించింది. రఘురామకృష్ణరాజుకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళైతే రఘురామకృష్ణరాజు మీద ఎదురు దాడికి కూడా దిగారు. కానీ రఘురామకృష్ణరాజు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ చతురతని, అంటే రాజకీయ చతురత లేకపోతే మాటల్లో వెటకారం, వ్యంగ్యాస్త్రాలని ఇవన్నీ ప్రయోగించాలని చూసినా ఆయన గోదావరి బిడ్డ కదా, గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళకి వెటకారం నేర్పించాలా ఎవరైనా, వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. మరి రఘురామకృష్ణరాజు ఏ రేంజ్లో ఖర్చులకి ఇచ్చి పడేశాడు అనేది, ఆ రోజు వైసీపీ వాళ్ళకి ఎలా ఖర్చులకి ఇచ్చాడు అనేది అందరం చూసాం. ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అటు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా బంతాట ఆడుకున్నాడు రఘురామకృష్ణరాజు. ఇది ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏం చేయాలి, ఎక్కడా కూడా మనిషి మాటలకి ఆగట్లేదు, భయపెట్టినా ఆగట్లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు. మొత్తానికి ఓ రోజు ఫైన్ డే, రఘురామకృష్ణరాజు బర్త్డే, ఆయన పుట్టినరోజు, ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఆయన సొంత ఇంట్లోనే
హఠాత్తుగా వెళ్ళి సిఐడి పోలీసులు అరెస్టు చేసేశారు. బలవంతంగా రఘురామకృష్ణరాజుని ఆయన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకొచ్చి సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్ళి టార్చర్ పెట్టేశారు. ఇదిగోండి ఇలాగా ఒక రేంజ్‌లో టార్చర్ అనే పదాన్ని రాయించారు ఆయన చేత. స్పెల్లింగ్ రాయించారు. సో, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అంటారంటే, విజయ్ పాల్ అంటే ఆయన మీద దాడి చేసిన వాళ్ళు కావచ్చు, అక్రమంగా రాజద్రోహం కేసులు పెట్టిన వాళ్ళు కావచ్చు, పెట్టించిన వాళ్ళు కావచ్చు, కొట్టిన వాళ్ళు కావచ్చు, కొట్టించిన వాళ్ళు కావచ్చు. ఆయన చెప్పే పేర్లు ఎవరి అంటే ఇదిగోండి పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్ ఈయన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈయనతో పాటుగా విజయ్ పాలు, అలాగే వీళ్ళందరినీ ముందుండి నడిపించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటారు. రఘురామకృష్ణరాజు ఏమంటారంటే ఆ రోజు ఆయనే చూసి నవ్వాడు, ఆనందించాడు అది అని చెప్పేసి చెప్పి ఆరోపించారు ఆయన. మరి దాంట్లో నిజమెంత అని తెలియాలి కదా. సో అందుకే పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే గతంలో రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్కి పాల్పడిన వాళ్ళు కావచ్చు, ప్రేరేపించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ కేసుని రాజద్రోహం కేసుని పెట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళిప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. పివి సునీల్ కుమార్ అలాగే సునీల్ నాయక్ వీళ్ళిద్దరూ కూడా విచారణని ఎదుర్కొంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. సునీల్ నాయక్ అయితే నాకేం తెలీదు, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, నేను అంటే వాటిని అమలు పరిచాను అని ఆయన చేతులు ఎత్తేశాడు. ఇక సునీల్ కుమార్ అయితే పివి సునీల్ కుమార్ అయితే అసలు కస్టోడియల్ టార్చర్ మేము పెట్టనే లేదు, ఇదంతా ఫాల్స్ కేసు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా మేము అలాంటిది చెయ్యలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కళ్ళ వెర్షన్స్. ఇది పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము ఆ కేసు అమలు చేశాము అని చెప్పేసి అంటున్నారు. అంటే కొట్టాము, కొట్టించాము ఏదో ఒప్పుకున్నట్టే కదా సునీల్ నాయక్ మాటలను బట్టి. కానీ ఇక్కడ సునీల్ కుమార్ చూస్తే అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదంటారు. కస్టోడియల్ టార్చర్ జరగలేదనే మాట పివి సునీల్ కుమార్ కాదు, గతంలో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి సూపరింటెండెంట్ ఉన్నారు కదా ప్రభావతి, ఆవిడ కూడా అదే చెప్పారు. మరి ఆవిడ చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆవిడ కూడా ఈ గాయాలన్నీ చూసిన తర్వాత కూడా రఘురామకృష్ణరాజు కాళ్ళ మీద పడిన గాయాలు, ఇదిగోండి ఇక్కడ తీగలతోటి కాల్చినట్టుగా కూడా ఉంటుంది ఆయన గిలకల పైన కాలి మీద, అవన్నీ చూసిన తర్వాత కూడా ఆవిడ ఇవి గాయాలు కాదు, కొట్టిన వల్ల లేదా కాల్చిన వల్ల వచ్చిన గాయాలు కాదని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ రఘురామకృష్ణరాజు అప్పీల్ చేసుకోవటం వల్ల సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి ఆయన్ని పంపించి అక్కడ టెస్టులు చేయించారు. టెస్టులు చేస్తే ఇవి కస్టోడియల్ టార్చర్ వల్ల ఏర్పడిన గాయాలే అని చెప్పేసి తెలిసింది. అంటే పివి సునీల్ కుమార్ ఏమో ఆయన్ని కొట్టలేదు, కస్టోడియల్ టార్చర్ చెయ్యలేదని అంటారు. ఇక్కడ డాక్టర్స్ ఏమో అవి కస్టోడియల్ టార్చర్ వల్ల వచ్చిన గాయాలే అని చెప్పేసి అంటారు. ఏది నిజం? సో కాబట్టే పోలీసులు దీన్ని చాలా లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పేరుని A1గా చేర్చాలి అని చెప్పేసి కూడా చూస్తున్నారట. ఎందుకంటే అప్పుడు ఆయన ఎవరి ఫోన్లో నుంచి చూశారో, ఎవరి ఫోన్లో నుంచి ఆయనకి వీడియో కాల్ వెళ్ళిందో, మరి రఘురామకృష్ణరాజు చెప్తున్న దాన్ని ఎలా నిర్ధారించుకుంటారో, మరి జగన్మోహన్ రెడ్డిని పేరుని A1గా పెడతారా లేదా ఏంటి అనేది తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు ఈ విచారణ ఇంకా లోతుగా జరగాలి, ఇంకా కొన్నాళ్ళు మనం వేచి చూడాలి. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.